చూడండి ఫ్రెండ్స్, తలకి ఇలా రబ్ చేసుకుంటూ స్మూత్గా ఉంటూ నీట్గా పూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పూసుకున్నాక ఒక గంట 2 గంటలు ఉంచేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు వైట్గా ఉన్న హెయిర్ రెడ్గా వస్తుంది, ఫేస్ గ్లోగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంటే అందుకని రెడ్ హెన్నా పెడుతున్నా ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా కలపాలి, ఎలా పెట్టుకోవాలి హెయిర్కి అనేది నేను చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా హెయిర్కి ఇదే నేను యూజ్ చేస్తాను, ఇంకేమి యూజ్ చేయను. చూడండి ఫ్రెండ్స్, ఒక గంటన్నరలో ఆరిపోతుంది. అప్పుడు బాగా కొంచెం లైట్గా వేడి నీళ్ళతో కడిగేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కడిగేసుకున్న వెంటనే షాంపూతో తలస్నానం చేయకుండా వేడి వాటర్తో తలస్నానం చేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2-3 డేస్ తర్వాత షాంపూ యూజ్ చేయండి ఫ్రెండ్స్. వెంటనే షాంపూ యూజ్ చేస్తే మొత్తం పోతుంది ఫ్రెండ్స్. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇలా తల మొత్తం అయ్యేలాగా నీట్గా చేస్తే రఫ్ చేసుకుంటూ నీట్గా పూసుకుంటే ఫ్రెండ్స్ బాగా హెయిర్కి బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎన్నేస్తున్నా
చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకొని ఒక గంట 2 గంటల సేపు ఉంచుకుంటే హెయిర్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు రెండు గంటలు ఉంచుకోవాలి సార్ ఫ్రెండ్స్. హెయిర్ కొంచెం పల్స్గా ఉన్న వాళ్ళు ఒక గంట సేపు ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా అప్లై చేసి ఒక 2 గంటలు ఉంచుకుంటా ఫ్రెండ్. ఉంటా ఫ్రెండ్, బాయ్. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకొని ఇలా ఒక్కొక్క పాయిగా అది ఒకటా ఒకటే వంట చేస్తా తీయాలి. క్యారెట్ బీట్రూట్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను తలకి రెడ్ హెన్నా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి ఫ్రెండ్స్, నైట్ టీ డికాషన్లో కాసి వాటిని ఆరబెట్టి చల్లగా అయిపోయినాక ఈ హెన్నా ఇలా వేసి దాంట్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. మార్నింగ్ ఇలా లెమన్ ఒకటి పిండుకోవాలి ఫ్రెండ్స్. పిండుకొని బాగా కలుపుకొని ఇలా కొంచెం కొంచెంగా తలకి పెట్టుకోవాలి ఫ్రెండ్. కనపడుతుందా ఫ్రెండ్స్?